అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని రోజు రోజుకు పెంపొందించే ఉద్దేశంతో కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా యాథలాన్ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు కేంద్ర ప్రభుత్వం. అందుకు వేదిక అయింది ఒంగోలులోని కిస్ ఇంజనీరింగ్ కాలేజా. ఈ 2025లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలోని సుమారు 24 రాష్ట్రాల నుంచి కూడా వివిధ రకాల టీంలు కూడా రావడం జరిగింది. వారు చదువుకున్న కళాశాల నుంచి వారు చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్లు కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ దానివల్ల ఉపయోగాలు అంటే రానున్న రోజుల్లో దేశంలోని ఎవరు ఎటువంటి ఉపయోగం ఉంటుందో ఈ టెక్నాలజీ ద్వారా కూడా వాళ్ళు తెలియజేసే ఉద్దేశంతో కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్స్తో కూడా ఇక్కడ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది గత 2 రోజుల నుంచి జరుగుతుంది. ఈరోజు చివరి రోజు అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అయితే ఇక్కడ విద్యార్థులు చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. రాష్ట్రంతో కాదు దేశం నలుమూల నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. పూర్తిగా ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి ఆ ప్రాజెక్టు ఇన్ఛార్జి గారు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీనివల్ల ఉపయోగాలంటే కూడా. సార్ చెప్పండి, ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, ఎటువంటి మెలకువలు వస్తాయంట? ఈ కార్యక్రమము స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అంటే స్టూడెంట్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మక శక్తిని వాళ్ళ ఒక ప్రాజెక్టుగా డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు మాత్రమే కాకుండా ఒక ప్రోడక్ట్గా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ట్రాన్స్ఫార్మ్ అవడం కోసం మన ప్రీతమ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఇనిషియేటివ్ల భాగంలో ఇది 8th వెర్షన్ రన్ అవుతుంది సార్. ఈ 8th వెర్షన్లో సాఫ్ట్వేర్ వెర్షన్ QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సెంట్రల్ గవర్నమెంట్ వారు, అదేవిధంగా AICTE వారు మా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ చూసి మాకు థర్డ్ టైం మేము ఆర్గనైజ్ చేయడానికి మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. దీనివలన స్టూడెంట్స్లో ఇన్నోవేషన్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎంటర్ప్రెన్యూరర్గా మార్చేటువంటి అవకాశం, దాని యొక్క ప్రత్యామ్నాయంగా దానికి అనుబంధంగా మన యొక్క దేశ ఆర్థిక పురోభివృద్ధి జరుగుతేటటువంటి అవకాశం చాలా మెండుగా ఉంటుంది. మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి అంటే ఇతరుల మీద ఆధారపడకుండా మన దేశంలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మీద మనమే డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ముఖ్యంగా వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అంటే స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఎక్స్పెరిమెంట్స్ ఏమనిపిస్తుంది అంటే రాబోయే రోజుల్లో ఇది ఉపయోగకరంగా ఉండబోతుందంటారా, లేకపోతే దీంట్లో ఇంకేదన్నా చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంటారు? యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏంటి అని అంటే దేశవ్యాప్తంగా ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి ఎవరైతే ఉన్నటువంటి వారి యొక్క ప్రాబ్లమ్స్, ఇన్నోవేషన్స్ మొత్తం తీసుకోవడం జరిగింది. దానికి డిఫరెంట్ లెవెల్స్లో స్క్రూటినీ చేసి ఫైనల్గా మా యొక్క సెంటర్కి ఒక 20 సెంటర్స్ని 20 బ్యాచెస్ని అలాట్మెంట్ జరిగింది. ఈ 20 టీమ్స్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అని చూపిస్తున్నారు. 14 స్టేట్స్ దగ్గర నుంచి 14 డిఫరెంట్ స్టేట్స్ దగ్గర నుంచి మాకు 20 ప్రాబ్లమ్స్ పార్టిసిపేషన్ జరిగింది. అది ఎవాల్యుయేషన్లో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు పీరియాడికల్ ఎవాల్యుయేషన్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు కమిటీ వాళ్ళు రిజల్ట్ పబ్లిష్ చేస్తారు. మాకున్నటువంటి మేము చూసినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్లో ఎప్పుడూ లేనటువంటి బృహత్తరమైనటువంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, సమాజానికి మరి ఆర్థికమైనటువంటి రాష్ట్రం కానీ లేకపోతే దేశవ్యాప్తంగా ఫైనాన్షియల్ స్ట్రెంగ్థనింగ్ కోసం ఈ ప్రాజెక్ట్స్ రానున్న రోజుల్లో ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పడానికి నిస్సందేహంగా చెప్పవచ్చు. మొత్తానికి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ కింద హ్యాకథాన్ 2025 కింద కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా వివిధ కళాశాల నుంచి విద్యార్థులు కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంటున్నారు. మేడం చెప్పండి, ఈ హ్యాకథాన్ కార్యక్రమం ఏ విధంగా స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉండబోతుంటారు? స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరం. వాళ్ళలో ఉన్న టాలెంట్ అన్నీ బయట పెట్టుకోవడానికి ఇది ఒక పెద్ద వేదిక. ఇక్కడికి చాలా 20 టీమ్స్ దాకా వచ్చాయి 4 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మా సర్స్ కూడా చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేది డిక్లేర్ చేయబోతున్నారు. వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటపెట్టడానికి చాలా మంచి ప్లాట్ఫామ్. మంచి మంచి ఐడియాస్తో వచ్చారు, బాగా చెప్తున్నారు. మేము కూడా వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకుంటున్నాం, ఇలా చేయొచ్చా అని. మేము కూడా పార్టిసిపేట్ చేద్దామని ఈసారి చాలా బాగా ఉన్నాం చేయాలని. ముఖ్యంగా అంటే చెప్పండి, ఈ టెక్నాలజీస్ మీరు డెవలప్ చేస్తున్నారు అంటే ఏ రంగాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పేసి ఏ రంగాలకి ముఖ్యంగా ప్రయారిటీ తీసుకుంటున్నారు? విద్యా రంగం కానీ, ఆరోగ్య రంగాలు కానీ, ఏ రంగమైనా సరే టెక్నాలజీ ఉపయోగించడం వల్ల మనం రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు.
ప్రస్తుత కాలంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ వెతకడానికి వీళ్ళు చాలా బాగా శ్రమపడి కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త టెక్నాలజీస్ ఉపయోగించి చేస్తున్నారు. దీని ద్వారా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి మంచి జ్ఞానం, విద్య మరియు ఎక్కడైతే మనం చాలా దూరం నుంచి వచ్చారు కదా, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది ఏంటని మనం అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. ఇలా దీని ద్వారా ఏమైంది అనేది నాలెడ్జ్ అనేది మనం షేర్ చేసుకొని ఇంకా మనం ఎలా డెవలప్ అవ్వగలం అనేది మనం తెలుసుకోగలుగుతాం. చాలా ఆనందంగా ఉంది. SIHలో మేము కూడా ఒక పార్టిసిపెంట్ అయినందుకు. క్విజ్ కాలేజ్ కూడా నోడల్ సెంటర్గా సెలెక్ట్ అయింది. చాలా దీని ద్వారా పేరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇది మొత్తానికి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ కింద హ్యాకథాన్ 2025 కింద కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి దేశంలోని నలుమూల నుండి వివిధ యూనివర్సిటీల నుంచి కూడా వచ్చినటువంటి విద్యార్థుల ద్వారా వారి యొక్క టెక్నాలజీ అంటే రాబోయే రోజుల్లో భావి భారతదేశానికి ఎటువంటి టెక్నాలజీ ఉపయోగపడుతుందో అటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ వాళ్ళు ఐడియాలజీని కూడా షేర్ చేసుకున్న ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు మాకు అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ దీని ద్వారా కూడా మాకు సాంకేతిక పరంగా అదేవిధంగా కూడా చదువు పరంగా కూడా అన్ని విధాల అభివృద్ధి చెందడం కోసం కూడా హ్యాకథాన్ 2025 కార్యక్రమం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులు తెలియజేస్తున్న పరిస్థితి. ఇది రాబోయే రోజుల్లో అంటే విద్యార్థులకు అంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా విద్యార్థులు తమ ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అక్మతో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.